నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మదా ఏషాల. నేను రాసిన ఈ వృద్ధమైన భావామరదలు ప్రేమ కథని నేనే స్వయంగా మీకు వినిపిస్తున్నాను. తడియారని బంధం అనుబంధం భాగం 46. మరుసటి రోజు, అమ్మా, కాలేజీ స్టార్ట్ అవుతోంది, నేను హాస్టల్కి వెళ్తున్నాను చెప్పి హాస్టల్కి వచ్చాను. కాలేజీకి వచ్చాను అన్న మాటే కానీ నా మనసంతా నీ దగ్గరే ఉంది. అనుక్షణం నీ రూపం నా కళ్ళల్లో మెదులుతుంటే పిచ్చివాడిని అయ్యాను. గతం తాలూకు గాయం రేగుతుంటే శారదు చెప్పడం ఆపేశాడు. ఆ తర్వాత ఏం జరిగింది బావా? నువ్వు నాకెందుకు కాల్ చేయలేదు? నువ్వు కాల్ చేస్తావని నేను ఎన్నోసార్లు అనుకున్నాను. నేను ఇంట్లో ఉన్నప్పుడు ల్యాండ్లైన్ ఫోన్ రింగ్ అయితే అది నువ్వే అనుకునేదాన్ని. కొన్నిసార్లు కాల్ లిఫ్ట్ చేసి హలో బావా అన్న సందర్భాలు ఉన్నాయి తెలుసా? అతడు ఫోన్ చేయనందుకు అలుకగా అంది. శారదు గాఢంగా నిట్టూర్చి, ఏం చెప్పమంటావు జాను? నాకు మామయ్య తిట్టిన దానికన్నా, అత్తయ్య కోప్పడ్డ దానికన్నా నువ్వు రాలేదు అన్న ఉక్రోషం, బాధ ఎక్కువగా ఉండింది. అక్కడికి నా ఈగోను చంపుకొని 2-3 సార్లు నీకు కాల్ చేశాను. కాల్ చేసిన ప్రతిసారి మీ పిన్ని ఎత్తింది తప్ప నువ్వు లిఫ్ట్ చేయలేదు. దాంతో విసుగొచ్చి కాల్ చేయడం మానేశాను. అంతేకాదు, నీ మీద కోపం నాకు రెట్టింపైంది. అది కోపమని నేను అనుకోను. నీ మీద ప్రేమతో ఏర్పడిన బాధ తాలూకు తీవ్రత. అవునా? ఈ విషయం నాకు తెలియదు బావా. ఏమాత్రం తెలిసినా నేను పరిగెత్తుకుని వచ్చేదాన్ని, లేదంటే బయటి నుండైనా కాల్ చేసేదాన్ని. సారీ బావా. విచారవదని అయ్యింది జాను. నీకు తెలియదన్న విషయం నాకు కూడా తెలియదు కదా జాను. అందుకే ఉక్రోషపడ్డాను. నాకు అంతవరకు ఒంటరితనం అంటే ఏంటో తెలియదు, కానీ మొదటిసారిగా తెలిసి వచ్చింది. ప్రియమైన నేస్తం దూరమైంది అన్న బాధ నా గుండెను పిండేసింది. నేనెవరితో మాట్లాడకుండా మౌనమునిని అయ్యాను. అంతేకాదు, ఎవరిని కలవకుండా ఒంటరిగా ఉండడం మొదలుపెట్టాను. అదేమిటో కానీ ఒంటరిగా ఉంటే నువ్వు ఇంకా ఎక్కువగా గుర్తుకు వచ్చేదానివి. నిన్ను చూడాలని, నీతో మాట్లాడాలని మనసు ఆరాటపడేది. ఆ ఆరాటాన్ని చంపుకోలేకపోయాను. నిన్ను చూడకుండా ఉండలేకపోయాను. పిచ్చి పట్టిన వాడిలా తయారయ్యాను. పుస్తకం తెరిస్తే చాలు ఆ పేజీల మధ్య నవ్వుతూ నువ్వే కనిపించేదానివి. దాంతో పుస్తకం తెరవడం మానేశాను. చదువు మీద ధ్యాస తగ్గింది. ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ గడిపేవాడిని. నా చుట్టూ ఎంతమంది కాలేజీ స్నేహితులు ఉన్నా లోన్లీనెస్ ఫీల్ అయ్యేవాడిని. దాంతో వాళ్లకు దూరంగా ఉండడం మొదలుపెట్టాను. ఏదో ఒక చోట ఏకాంతంగా కూర్చొని నిన్నే తలుచుకుంటూ నీ జ్ఞాపకాలలో కాలం గడిపేవాడిని. అదిగో సరిగ్గా అలాంటి టైంలో జాస్మిన్ నా దగ్గరికి వచ్చింది. శారదు, నువ్వేదో బాధలో ఉన్నావని నాకు అర్థమవుతోంది. ఆ బాధ ఒకరితో చెప్పుకుంటే తీరేది కాదని నాకు తెలుసు. అందుకని ఏం జరిగిందని నేను నిన్ను అడగను. అడిగినా నీ ప్రాబ్లం ఏమిటో నాకు చెప్పవని నాకు తెలుసు. ఎంతో చనువు, ఆ క్లోజ్నెస్ ఉంటే తప్ప మనసుని మరొకరితో పంచుకోవడం కష్టం. అందుకని నీ మనసులోని బాధని నాకు చెప్పమని నేను అనను. కానీ నీకు నీ బాధ నుండి ఉపశమనం కలిగించే మార్గం చూపిస్తాను. నాతో రా అని తన గదికి తీసుకొని వెళ్ళింది. నేను మొహమాట పడుతూనే వెళ్ళాను. బెరుగ్గా కూర్చొని ఉన్న నాకు డ్రింక్ పోసిన గ్లాస్ చేతికి ఇచ్చింది. దాన్ని చూస్తూ, ఏంటిది? వికారంగా ముఖం పెట్టాను. నీ బాధను తగ్గించే ఔషధం. మరేం పర్వాలేదు, తాగు. కొంటెగా కన్ను కొట్టింది. గుండెను పిండేసే బాధను ఇది తగ్గిస్తుంది అంటే అంతకన్నా నాకు కావలసిందేముంది అనుకున్న నేను గటగటా తాగేశాను. మొదటిసారిగా తాగాను కదూ. గొంతులో ఒకటే మంట. అయినా నా గుండె మంట ముందు ఇది ఎంత అనుకున్నాను. ఆ మంటను లెక్క చేయకుండా పెగ్గు మీద పెగ్గు తాగుతూనే ఉన్నాను. అలా మత్తు ఎక్కి నిద్రలోకి జారుకునే వరకు తాగాను. నాతో పాటు జాస్మిన్ తాగింది. ఆ రోజు తాగుడికైన ఖర్చు నేనే పెట్టాను. డ్రింక్కి అయ్యే ఖర్చు నేను పెడతానని తెలిసిన జాస్మిన్ రోజు ఎక్కడో ఒక చోట తాగడానికి ఏర్పాటు చేసేది. ఇక అప్పటి నుండి రోజు మా ఇద్దరికీ ఇదే పని. మధ్య మధ్యలో వేరే వాళ్ళు కూడా సరదా కోసం వచ్చి మాతో పాటు జాయిన్ అయ్యేవాళ్ళు అని చెప్పడం ఆపాడు శారదు. శారదు చెప్పింది విని జాను గుండె బరువెక్కింది. బావా, ఇదంతా నువ్వు పిలిచిన వెంటనే రాకపోవడం వల్ల చేశావా? కించెత్తు బాధతో అడిగింది. కాదని అబద్ధం చెప్పలేను. అవునని చెప్పి నిన్ను బాధపట్టలేను. జరిగింది ఇదని చెప్పాను అంతే. నిర్లిప్తంగా నవ్వాడు. నిజం బావా, నన్ను నమ్ము. నువ్వు పిలిచింది నాకు వినిపించలేదు. నేను బాధతో నా గదికి వెళ్ళి గది తలుపులు వేసుకున్నాను అంతే. కాదు, బిగ్గరగా ఏడుస్తూ ఉన్నాను. దాంతో నీ పిలుపు నా చెవిని చేరలేదు. ఒకవేళ చేరి ఉంటే నేను ఖచ్చితంగా పరిగెత్తుకుని నీ దగ్గరికి వచ్చేదాన్ని. నాకు నీకన్నా ఎవరూ ఎక్కువ కాదు. పిన్ని కొట్టినా, నాన్న వద్దని వారించినా నేను నీతో పాటు వచ్చేసేదాన్ని.
ఆ టైంలో నేను ఎవరిని లెక్క చేసేదాన్ని కాదు. నన్ను నమ్ము బావా, బేలగా అంది. శార్దు వ్యసనపరుడు కావడానికి తను కారణమైనందుకు బాధతో తల్లడిల్లుతుంటే ఆమె కళ్ళు కన్నీటి వర్షాన్ని కురిపించాయి. ఆమె ఒడిలో పడుకొనున్న వాడు కాస్త లేచి కూర్చొని, జాను ఏడవకు, నువ్వేడిస్తే నేను తట్టుకోలేను. ఆమె కన్నీళ్లు తుడిచి తన హృదయానికి హత్తుకున్నాడు. నాకు తెలుసు జాను, నేను నిజం చెప్తే నువ్వు ఇలాగే బాధపడతావని. అందుకే నువ్వెన్నిసార్లు అడిగినా చెప్పలేదు. నీకు ఇది సిల్లీ రీజన్ అనిపించవచ్చు, కానీ ఏం చేయను, నా మనస్థితి అప్పుడు అలా ఉండింది అన్నాడు. సరే బావా, అయిందేదో అయిపోయింది. ఇప్పుడు నేను వచ్చేశాను. నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను. నువ్వు మాత్రం మళ్ళీ ఆ వ్యసనం వైపుకు మనసు మళ్లించకు. నీ స్నేహితులు బలవంతం చేసినా కూడా డ్రింక్ చేయకు. నా కోసం నువ్వు మందు మానేశాను అన్న ఈ ఒక్క విషయం లైఫ్ లాంగ్ గుర్తుంచుకుంటే చాలు అంది. అలాగే లేవే అన్న అతడు చిన్నగా నవ్వేసి తన కుడి చేతి బొటనవేలు పైకెత్తి చూపించాడు. నాకు తెలుసు, నా బావ నా కోసం, నా సంతోషం కోసం ఏమైనా చేస్తాడు అన్న ఆమె ఆనందంతో అతన్ని గట్టిగా హక్ చేసుకుంది. ఇన్నాళ్ళు అనుమానంతోనూ అపోహలతోనూ బరువెక్కిన వారిద్దరి హృదయాలు ఇప్పుడు తేలిక పడ్డాయి. ఒకరి కౌగిల్లో ఒకరు ఇహాన్ని మరచి అలా ఉండిపోయారు. ఎవరు తలుపు తట్టినా చప్పుడు అయింది. జాను శార్దు కౌగిలి విడిపించుకొని వచ్చి తలుపు తీసింది. అమ్మాయి గారు, పెద్దమ్మగారు భోజనానికి రమ్మన్నారు అంది పని అమ్మాయి. అలాగే అని తల ఊపిన జాను, వస్తున్నామని చెప్పు అంది. ఆమె అటు వెళ్ళగానే శారద దగ్గరికి వచ్చి, బావా, అత్తయ్య భోజనానికి పిలుస్తోంది. నువ్వు అక్కడికి వచ్చి తింటావా, లేదంటే నీకు భోజనం ఇక్కడికి తీసుకొని రానా ఆప్యాయంగా అడిగింది. నిన్నటి నుండి ఈ గదిలోనే ఉన్నాను కదా, విసుగ్గా ఉంది జాను. పద, నేను మీతో పాటు అక్కడే భోంచేస్తాను. ఆమెతో పాటు రావడానికి లేచి నిలబడ్డాడు. ఇద్దరూ నవ్వు ముఖంతో డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చారు. శారదు, ఇప్పుడు నీ తలనొప్పి ఎలా ఉంది? అప్పుడే భోజనానికి వచ్చి కూర్చున్నాడు శైలేంద్ర. పర్వాలేదు నాన్న, చాలా వరకు తగ్గింది చిరునవ్వుతో అన్నాడు. వాని ముఖం చూస్తే తెలియడం లేదా వాడు ఆరోగ్యంగా ఉన్నాడని? వికసించిన ముఖంతో కనిపిస్తున్న శారదుని చూసి అంది వసుంధరాదేవి. ఇన్నాళ్లుగా మనం ఎంత చెప్పినా వినని వాడు జాను చెప్పగానే దానికోసం తాగడం మానేశాడు. చూసారా, ఇది చాలా సంతోషించవలసిన విషయం. భర్తకు భోజనం వడ్డిస్తూ ముసిముసిగా నవ్వింది ఇంద్రాణి. నిజమేనని తల పంకించాడు శైలేంద్ర. మానక ఏం చేస్తాడు? అది పెట్టిన కండిషన్ అలాంటిది. మరి నా మనవరాలా మజాకానా? జానును చూసి గర్వంగా కన్ను కొట్టింది వసుంధరాదేవి. పో అమ్మమ్మ, నువ్వెప్పుడూ నన్ను ఇలాగే ఉడికిస్తూ ఉంటావు సిగ్గుపడింది జాను. ఇంతకీ ఏం కండిషన్ పెట్టావు వాడికి? అనుమానంతో కనుబొమ్మను ముడివేశాడు శైలేంద్ర. జాను సిగ్గుపడి మామయ్య అది అని మొహమాటంతో నసిగింది. ఏముంది, వాడు తాగడం మానేస్తే కానీ నేను నిన్ను పెళ్లి చేసుకోను అని చెప్పి మొండికేసింది. ఇది అంటే వాడికి ఎంత ప్రేమనో మీకు తెలుసు కదా. దాన్ని చేసుకోవడం కోసం వీడు ఏమైనా చేస్తాడు, ఏదైనా మానేస్తాడు. ఈ విషయం మనకు తెలియనిదా? పెదాలు సాగదీసింది ఇంద్రాణి. ఓ అలాగా, ఆశ్చర్యంతో అన్నాడు శైలేంద్ర. మీరు ఇక్కడ ఉంటేగా మీకు ఈ విషయాలని తెలిసేది. ఎప్పుడైతే రాజకీయం బాట పట్టారో అప్పటి నుండి మీకు ఇల్లు, ఇంట్లో మేము అంటూ ఒకలం ఉన్నామన్న విషయమే గుర్తుండడం లేదు. అందుకే ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను అండి, వచ్చే ముహూర్తాలలోనే వీళ్ళిద్దరికీ పెళ్లి చేసేద్దాం. అప్పుడు మీరు మీ రాజకీయాల్ని పక్కన పెట్టి పెళ్లి పనులు చూసుకోవాలి, భర్తకు ముందే హెచ్చరించింది ఇంద్రాణి. చిన్నగా నవ్వుతూ అలాగే లేవే అన్నాడు. వీళ్ళిలా మాట్లాడుతుంటే బావామరదలిద్దరూ ముసిముసిగా నవ్వుకుంటూ కళ్ళతోనే మాట్లాడుకున్నారు. ఓ 3 రోజులు గడిచేసరికి మందు తాగడం మానేయడం వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్ నుండి బయటపడ్డాడు శార్దు. అప్పుడు అతను ఎప్పటిలా యాక్టివ్గా అయ్యాడు. జాను, త్వరగా రెడీ అవ్వు, బయటికి వెళ్దాం పెద్దగా మాట్లాడుతూ ఆమె గదికి వచ్చాడు. ఆమె అప్పుడే స్నానం చేయడానికని వాష్రూమ్కి వెళ్ళబోయింది. ఎక్కడికి వెళ్తున్నాం బావా? ఉత్సాహంగా అడిగింది. నువ్వు ఎక్కడికి వెళ్దామంటే అక్కడికి, కానీ ఈరోజు మనం ఖచ్చితంగా బయటికి వెళ్ళవలసిందే. అప్పుడే నీకు మాట ఇచ్చి 5 రోజులవుతోంది తెలుసా కినుగ్గా అన్నాడు. అలా అయితే గుడికి వెళ్దాం. నువ్వు త్వరగా కోలుకుంటే గుడికి వచ్చి దండం పెట్టుకుంటానని మొక్కుకున్నాను అంది జాను. అలాగే, కానీ ఇంతకు ఏ గుడికి వెళ్దాం?
ఆలోచనగా అన్నాడు. మనకు కాస్త దూరంలో ఉన్న ఫేమస్ టెంపుల్కి వెళ్దాం హుషారుగా చెప్పింది. టైం సరిపోతుందా? గుడి క్లోజ్ చేయకముందు మనం వెళ్ళగలుగుతామా? ఆల్రెడీ లేట్. నువ్వింకా రెడీ కానూ లేదు అనుమానపడ్డ అతడు రిస్ట్ వాచ్లో టైం చూశాడు. నువ్వేం టెన్షన్ పడకు బావా, నేను 10 నిమిషాల్లో రెడీ అయి వస్తాను. నువ్వు వెళ్ళి వెహికల్ ఏర్పాటు చూడు అతనికి పని పురమాయించింది. అతను అలాగేనని గదిలో నుండి బయటికి వెళ్ళగా ఆమె కబోర్డ్లో నుండి చీరను తీసి చేత్తో పట్టుకుంది. త్వరగా స్నానం చేసి చీర కట్టుకోవాలి అనుకుంది. బయటికి వెళ్ళిన అతడు గోడ కొట్టిన బంతిలా వెంటనే ఆమె గదికి వచ్చాడు. జాను, నా బైక్ ఉందిగా, వెళ్ళడానికి మరో వెహికల్ ఎందుకు? అనుమానపడ్డాడు. అలాగే కానీ నువ్విక్కడి నుండి వెళ్తే నేను రెడీ అయి వస్తాను. నువ్వుంటే నేను స్నానం చేసి బయటికి వచ్చి డ్రెస్అప్ అవ్వలేను. అతని గదిలో నుండి బయటకు పంపే ప్రయత్నం చేసింది. నేనుంటే ఏమైంది? నేను నిన్ను రెడీ కావద్దన్నానా ఏంటి? ఎలాగో మనం కాబోయే మొగుడు పెళ్ళాలమేగా, మరేం పర్వాలేదు. నేనున్నా, నువ్వు రెడీ అవ్వచ్చు కొంటేగా అన్నాడు. బావా, మనకింకా పెళ్ళి కాలేదు. అయిన తర్వాత ఉందో గాని, ఇప్పుడు వెళ్ళు అని చిరుకోపం ప్రదర్శిస్తూ అతన్ని గదిలో నుండి బయటకు పంపి గది తలుపులు బిగించింది. అతను చిన్నగా నవ్వుకొని హాల్లోకి వచ్చాడు. జాను గబగబా స్నానం చేసి రెడీ అయి వచ్చి, బావా ఇక వెళ్దామా అంది. హాల్లో కూర్చొని సెల్ఫోన్లో మెసేజ్ చెక్ చేసుకుంటున్న అతను జాను రాగానే సరే వెళ్దాం అని లేచి నిలబడి జానుని చూశాడు. అంతే, అతని ముఖంలో రంగులు మారాయి. కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి. వీడియోని చివరి వరకు చూడండి. థ్యాంక్ యూ.